భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముత్తారం గ్రామం నుండి మల్లంపల్లి వైపే వెళ్లే రోడ్డు పక్కనే ఊరికి దగ్గరలో తోడేలుకుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవరపెడుతున్నాయి. రాత్రి వేళలో క్షుద్ర పూజలు జరగవచ్చని తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న కూలీలను గమనించి స్థానికులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు గ్రామం పక్కనే ఉన్న తోడేలుకుంటలో క్షుద్ర పూజలు చేసి నల్ల మేకను ప్రాణం ఉండగానే అవయవాలు విడిగా తీయడం గమనించిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పెద్దలు స్థానిక పాలకుర్తి పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. ఇప్పటికైనా క్షుద్ర పూజలు జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. సంచి ఎక్కడ చూద్దాం తీసినా జనగామ జిల్లా పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. గంట వ్యవధిలోనే 6 ఫోన్లు దొంగలించిన ఫోన్ దొంగలు. లబోదిబోమంటున్న ఫోన్ యజమానులు. మా ఫోన్లను మాకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు. పాలకుర్తి అంగట్లోకి వచ్చిన బుడంకాయలు తీసుకొని ఇంకో కూరగాయలు టమాటాలు తీసుకునే టైంలో నా సెల్లు లేదు, తీసుకునే వరకు సెల్లు లేదు. ఆ బుడంకాయలు ఆయన దగ్గర పోయి సెల్లు ఉన్నది అడిగితే ఆయన లేదు నేను తీయలేదు అని అంటాడు. ఫోన్ చేయగానే ఎమ్మటే స్విచ్ ఆఫ్ అవుతాను. 100 డైల్ చేసినాం. 100 డైల్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. పోలీస్ స్టేషన్ వచ్చినాక మీ సేవలు అప్లై చేయాలన్నారు. విచిత్రం స్వామి, ఒక 15 నిమిషాలలో నా ఫోన్. ఎంతమంది పోయినాయి? ఇలా 5 పోయినట్టున్నాయి స్వామి. ఫస్ట్ నాది పోయింది, నా తర్వాత స్వామి పోయిందా మరి స్వామి పోయిందా తెలియదు కాదు. ఫస్ట్ అయితే నాదే పోయింది. ఎవరు పోయింది అనేది ఉండదు. సరే మొత్తానికి అయితే ఒక 6-7 సెల్లులు పోయినాయి మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో. తెలంగాణ మెదక్ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్గా మద్యం తాగి నిద్రపోయిన దొంగ. నర్సింగ్లోని కనకదుర్గ వైన్స్లో ఘటన. ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లిన యజమాని దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిల్ ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ. దొంగతనం తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయిన వైనం. సోమవారం షాప్ తెరిచి చూడగా వైన్ షాప్లో నిద్రపోయి ఉన్న దొంగ. నాకు ఎక్కడ అసలేదు. నాకు ఎక్కడ అసలేదు.
ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రా, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు. కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేత. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితుల ఆందోళన. హడావిడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారు అంటూ బాధితుల ఆవేదన. 20కి పైగా దుకాణాలను తొలగించి హైడ్రా సిబ్బంది. నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు. సామాన్లతో పాటు కూల్చివేతలు చేస్తున్న హైడ్రా. దుకాణంలో ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసం. ఎవరైనా నోటీస్ ఇచ్చిందా? నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటల మొదటి ఇచ్చిండా? అలా అయితే అక్కడ ఇవ్వాలి, మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్. వరంగల్ జిల్లా చంద్రావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేడు ఎమ్మెల్యే తన అధికార బలంతో సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి నేడు గ్రామసభ ఏర్పాటు చేయగా అధికారులు, కాంగ్రెస్ నాయకులను నిలదీసిన తండా ప్రజలు. తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు మా తండాపైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని, మా తండాను ఎట్టి పరిస్థితుల్లో అమీనాబాద్ గ్రామంలో కలపకూడదని, తిరుగుబాటు మా తండాను యథావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలని అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తండావాసులు.
కాజగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ బతుకులు. అమ్మ ఆకలేస్తుంది అంటూ అడుగుతున్న చిన్నారి. సామాన్లు అన్ని రోడ్డు మీద పడేసిన అధికారులు. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్. ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన 4వ దేశంగా భారత్. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం నాంది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనున్న స్పేస్ డాకింగ్ టెక్నాలజీ. Five, 4, 3, 2, 1, 0. మోడీ అదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి కార్మికులకు, ఇంజనీర్లకు అండగా నిలవాలని, సంఘీభావం తెలపాలని ఈరోజు సిఐటియు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నేర్వెట్ల నర్సయ్య, నాయకులు రాజన్న, గణేష్, కొమ్రయ్య, తిరుపతి, బి రవి, పి శ్రీనివాస్, అంజయ్య, కె సంజీవ్, డి రవి, బి శ్రీనివాస్, ఎం రంజయ్య, టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిఐటియు అఖిల భారత కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ రంగాన్ని ఆదాని చేతుల్లో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని తీవ్రంగా సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ఛత్తీస్గఢ్గా, ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా చండీగఢ్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను మొత్తం ఆదాని చేతుల్లో పెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు అక్కడ విద్యుత్ సంస్థను కాపాడుకోవడం కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవేళ స్మార్ట్ మీటర్లు కనుక పెట్టినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికం
గుడ్డి దీపాలలో బతకాల్సినటువంటి పరిస్థితులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. గతంలో మన పూర్వీకులు ఏదైతే ఇళ్లలో కరెంటు లేకుండా గుడ్డి దీపాల కింద ఎట్లా బతికిరో ఆ బతుకులు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో పనిచేస్తుంది. కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా సిఐటి పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి సిఐటిగా మేము పిలిపిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా డిస్కంలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఉద్యోగులు కలిసికట్టుగా తీవ్రమైనటువంటి పోరాటం చేసి దాన్ని ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి వెంటనే విద్యుత్ ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాన్ని కనుక మానుకోకపోయినట్లయితే భవిష్యత్తులో సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాలను ప్రజలందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. ఓకేనా, అది నాకు పంపండి, సరిపోతుంది. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి, కానీ గోటితో పోయేదానిని గొడ్డల్లాగా తెచ్చుకున్నారని కామెంట్లు చేశారు. మానవతా దృక్పథం లోపించినట్టు అయిందని, అల్లు అర్జున్దే కాదు కనీసం టీం అయినా సంతాపం చెప్పి ఉండాల్సిందని విమర్శలు చేశారు. తన పేరు చెప్పలేదని రేవంత్ అర్జున్ను అరెస్ట్ చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని, అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు, చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime, without a reason, they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తామంటే ఊళ్ళో క్యూరియాసిటీ ఆస్క్ ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ యువర్ 75 రూపీస్ టికెట్ విచ్ ది కూడా సెల్ నా, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5-10కి 25కి అన్నారు. స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి స్టాఫ్ బాల్, బేస్బాల్ పోటీలలో 3 రజాకా పథకం సాధించి వారి సత్తా చాటారు. డిసెంబర్ 24, 25, 26 తేదీలలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 9వ స్టాఫ్ బేస్బాల్ సబ్ జూనియర్స్ యూత్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎస్ నిఖిల్, శ్రియాన్ వర్షిత్, సిహెచ్ వర్షిత్ రజాతా పథకం సాధించి వారి సత్తా చాటారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం చాలా అభినందనీయమన్నారు. క్రీడలలో రాణించడం వలన చదువుపై దృష్టి, క్రమశిక్షణ వెలువడుతుందని అన్నారు. Good morning. Today is a great day for us, for our Indian Public School. On 25th, 25, 26 at Bellampalli, they held 9th Sub-Junior Softball Championship. From our Indian Public School, 3 students participated, CH Varshit, Shriyan Varshit and Nikhil. They represented Telangana team at the national level softball championship. We are proud to say that our team, that is Telangana team, our students secured the 2nd position. It is a very great moment at the national level softball championship. We are getting 2nd position. We feel it very proud. It is all because of our support from our Sanjeev sir, our teachers, our PT master, and of course our parents. Thank you so much parents for giving such a wonderful support. So it is the hard work of our players. They did a really great job
Getting second position at the national level is not at all an easy job, which our students did it. The hard work pays. This is the best example. So I heartily congratulate all the students for their wonderful achievements, as well as our PT master and students. Thank you. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట సిఐ అనిల్ కుమార్ ప్రెస్ మీట్ ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ఇలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆదేశించడం జరిగింది. జోగిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క సర్కిల్ తరపున, మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఎస్పీ గారి ఆదేశానుసారం మీకు కొన్ని సూచనలు చేయాలని ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే రేపు 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2025 సంవత్సరానికి స్వాగతం పలకబో ఈ యొక్క ఏదైతే రేపు 31st నైట్ ఉన్నదో ఆ రోజు మీరు చేయవలసిన పనులు డూస్ అండ్ డోంట్స్కి సంబంధించి ఒక చిన్న మా విన్నపం ఏంటంటే, దయచేసి కుటుంబంతో గడపండి, స్నేహితులతో గడపండి. అంతేగాని ఈ యొక్క వినోదం కాస్త విషాదంగా మారే రకంగా చేసుకోవద్దు. దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, స్ట్రీట్ ఫైట్స్ చేయొద్దు, గుంపులుగా ఉండి వెహికల్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఏమాత్రం పోలీసులు దొరికినా కూడా మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం ఈ 2025 సంవత్సరంలో ఇదే జరుగుతుంది. మీ టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఫామ్ హౌస్లలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు లాంటివి కూడా ఎక్కడ నిర్వహించుకోవద్దు. అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు ఈ యొక్క 2024 సంవత్సరాన్ని వీడ్కోలు పలికి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో గడపాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మరి పోలీసు సహకరిస్తూ మీరు ఈ యొక్క 31st నైట్ని మీరు జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ అన్నారు. రైస్ మీదనే ఎక్కువ కేసులు చేస్తున్నారు, గుట్కా మీద చూపించట్లేదు. అసలు ఇంతవరకు మన జిల్లాలోనే ఒక కేసు కూడా చూపించలేదు. ఈ గురించి చెప్తున్నారు గుట్కా గురించి కొంచెం అదే హైకోర్టు గురించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బికాస్ ఇనిషియల్లీ మీ అందరికీ తెలుసు 2-3 years బ్యాక్ పోలీస్ యూస్ టు రైట్ ఆన్ గుట్కా కేసెస్ డైరెక్ట్లీ దేర్ వాజ్ అ ఫ్రీ హ్యాండ్. బట్ ఇప్పుడు మాత్రమే ఏదైనా పవర్ ఉన్నాయి, అది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అది పోలీస్ దగ్గర అంత పవర్ లేదు. ఆ కోసం మాత్రమే దేర్ హ్యాస్ బీన్ కన్ఫ్యూజన్. బట్ ఖచ్చితంగా ఏదైనా మేజర్ సప్లైస్ ఉన్నారు, వీల్ లైక్ హైకోర్టు నుంచి ఏదైనా ప్రాపర్ వార్డర్ చూసి ఖచ్చితంగా వీల్ టేక్ యాక్షన్. లాస్ట్ ఇయర్ ఏదైనా టోటల్ 3,000 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈసారి 3,300 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సో ఇట్ ఈస్ 10% increase in FIR, which is very considering the Bhupalpalli population, Bhupalpalli activities. నార్మల్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంట్లో స్పెసిఫిక్లీ మేజర్ రోల్ అంటే సైబర్ కేసెస్ రిలేటెడ్ ఉన్నాయి. మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా చేస్తే ప్రతి డిస్ట్రిక్ట్లో దిస్ లైక్ 10-15% ఇంక్రీజ్ ఇస్ నార్మల్ ఇంక్రీజ్ ఇన్ ఆల్ సెక్షన్స్. లైక్ మర్డర్, రేప్ ఆర్ ఏదైనా కేసులు ఉన్నాయి 10-15% ఇస్ నార్మల్ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ మనం ఈ ఇయర్ చూసుకున్నాయి కదా కేసు ఎక్కువ మన ఇండికేషన్ పెట్టుకున్నా ఎస్. ఇది పీడిఎస్ గురించి కూడా చూస్తే మేము ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ కేసెస్ అయింది. ఇప్పుడు భోపాల్పల్లి డిస్ట్రిక్ట్లో ఒక స్పెసిఫిక్లీ మేజర్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద బ్యూరో సేవరీ కేసెస్ ఉంటాయి. బట్ స్టిల్ కాళేశ్వరంలో ఒక వార్నింగ్ వచ్చిన తర్వాత మేము 40%కి రిమాండ్ చేశాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద భోపాల్పల్లి హిస్టరీ దట్ ఇన్ పీడిఎస్ కేసెస్ వీఆర్ రిమాండెడ్ ద పీపుల్. సో ఖచ్చితంగా ఎవరైనా ఉన్నారు, అదే ఒక 2% కూడా మేము ఐడెంటిఫై చేశాం. దాంట్లో బయట కూడా చేయడం జరిగింది. దాని గురించి ఎవరి సైడ్ నుంచి అది బయట ఏదైనా ఒత్తిడి కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. బట్ హైకోర్టు నుంచి ప్రాబ్లం అంటే ఈపీడీ యాక్ట్, తర్వాత ఏదైనా ప్రాపర్ చీటింగ్ కేసెస్ ఉంటాయి, తర్వాత ఈవెన్ ఎక్సైజ్ కేసెస్ రిలేటెడ్ ఉన్నాయి. దాంట్లో దేర్ హ్యాస్ బిన్ రిస్ట్రిక్షన్. ఇనిషియల్గా పీడియాట్ వాజ్ గివెన్ మచ్ పవర్ టు ద పోలీస్. బట్ ఇప్పుడు సుప్రీం కోర్ట్, హైకోర్టు నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో
మేజర్ ఆపరేషన్స్ ఏదైనా ఉన్నాయి లైక్ ఎన్డీపీఎస్ఎస్ దాంట్లో కూడా రెగ్యులర్ ఆపరేటర్స్ ఎవరైనా ఉన్నారు, మర్డర్ కేసెస్ ఎవరైనా ఉన్నారు, దాంట్లో మాత్రం ఇది పెట్టడానికి ఉంటుంది. సో ఆ కోసం మేము మొత్తం తెలంగాణ స్టేట్లో కూడా చూస్తే విడాట్ గురించి ఏదైనా యూస్ ఉన్నాయి, దట్ హ్యాస్ టు బి వెరీ స్పెసిఫిక్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.